అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఏ పార్టీ అధికారంలో వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమ కేసుల్లో జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తులే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో జరిగినటువంటి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో ఆ విద్వేషపు రాజకీయాలకి స్వస్తి పలికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎవరైతే అధికారంలో వస్తారో వాళ్ళు నడుచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద అనేక తీవ్రమైనటువంటి భారాలు మోపేటటువంటి విధానాలు కూడా గతంలో అమలు చేయబడి ఉన్నాయి. అది ఆస్తి పన్ను కానివ్వండి, చెత్త పన్ను కానివ్వండి, కరెంటు ఛార్జీలు కానివ్వండి, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో ఒక విద్వేషపోయినటువంటి రాజకీయాలు ఉన్నాయో వాటన్నిటినీ స్వస్తి పలికి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ప్రజా ఎజెండాగానే చర్చలు జరగాలని చెప్పి ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ఇరుపక్షాలు ఎవరు అధికారంలో వచ్చినా ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.